చేయాలని ఈ జనసేన తరఫున మా అంగన్వాడీ మా అక్కజనులకు మేము ఈ సంఘీభావం తెలుపుతున్నాం. ఖచ్చితంగా పేరున ప్రతి ఒక్కరూ మీకు అండగా మేము ఉంటాము. జనసేన పార్టీ ఎప్పటికీ పేదలకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉన్నదంటే రాష్ట్రంలో ఒక జనసేన పార్టీ మన సిపిఎం పార్టీలో ఉంటారు. అందువల్ల మీకు అందరికీ ధన్యవాదాలు చేస్తుంటాను. ఖచ్చితంగా ప్రతిరోజు మెచ్చినట్టు పాల్గొంటాము. మా పార్టీ ఎప్పటికైనా పేదల పార్టీ, పేదల కోసం ఉండే పార్టీ ఏదైనా ఉందంటే మేము జనసేన పార్టీ. ఖచ్చితంగా 2000 రూపాయలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎంతమంది దిగొచ్చి ఖచ్చితంగా మీకు న్యాయం జరగదు విధంగా మేము కూడా చూస్తాము. మేము కూడా మీకు అండగా ఉంటామని మీకు మా మనస్ఫూర్తిగా మీరు చల్లగా ఉంటేనే. ఎందుకంటే పని పోతే సన్నపిల్ల తల్లిని మీకు ఆలోచించి వాళ్ళు పని వచ్చే వరకు మేము అండగా ఉండేది ఎవరంటే అంగన్వాడీ టీచరు. కానీ ఆ విశ్వాసఘాతకుడు ఈ బొడ్డు మొండి వైఖరితో మిమ్మల్నే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని తొక్కుపడేస్తున్నాడు. ఆ తొక్కుపడే వచ్చేవాడు మనకు అవసరమా? మనకు అవసరమే తల్లులరా? మనకు అవసరం ఇలా వెంటబడి సైకో ముఖ్యమంత్రిని దింపేదంగా వెంటబడి తక్షణమే తరమాల్సిన టైం మనకు వచ్చింది. 2024 ఎంతో టైం లేదు, దగ్గరలో ఉంది. తాపసిటీ స్థితిలో వెళ్ళిపోతాం. అందువల్ల ఈ లోపలనే మీకు మీ కోరికలు నెరవేరుస్తారని మేము మనస్ఫూర్తిగా మేము తెలియపరుస్తాం తల్లి. ఖచ్చితంగా సైకో ముఖ్యమంత్రి ఖచ్చితంగా దిగొచ్చి మీకు న్యాయం చేయ విధంగా ఉండాలని మేము बीर में तेल ना अंदर बीर में अंदर काल कैसे అందరికీ నమస్కారం. పూర్వవేళ జనసేన పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు యొక్క ఆత్మీయ కలయిక ముఖ్య ఉద్దేశం శీలంశెట్టి లక్ష్మయ్య గారు పూర్వవేళ మండల నాయకులు ఈ నెల తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశము 2022లో ఇంతకు మునుపు పాదయాత్ర చేయడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన సంకల్పించి ఇక్కడి నుంచి పూర్వవేళ నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గడిచిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. భవిష్యత్తులో ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో శ్రీవారి చెంతకు ఆయన పాదయాత్రగా ఇక్కడి నుంచి 5 రోజులు బయలుదేరడం జరిగింది, ముక్కు చెల్లించుకోవడం జరిగింది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే ఆయన ముఖ్య లక్ష్యం. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం.
పూర్వమాల పట్టణం నుండి జనసేన పార్టీ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య మొన్నటి 28వ తారీఖున తిరుమల పాదయాత్ర చేశాడు. ఆ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఈ పాదయాత్ర చేశాడు. గతంలో ఇతను 2022లో కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని పాదయాత్ర చేసి ఉన్నాడు. పొత్తులో భాగంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి లభించింది. కాకపోతే రాబోయే రోజుల్లో మా పార్టీ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మా యొక్క ఉద్దేశం. కాకపోతే ఇక్కడ పూర్వమిల్ల పట్టణంలో శీలంశెట్టి లక్ష్మయ్య గారు ప్రజలకైతేనేమి నాయకులకైతేనేమి కార్యకర్తలైతేనేమి అండగా ఉండి తన యొక్క సహాయ సహకారాలను అందిస్తున్నాడు. కాబట్టి అతనికి మన మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు నగిరి రమణయ్య, జై జనసేన, జై పవన్, జై హింద్. పూర్వల మీడియా మిత్రులకి మా జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మీడియా యొక్క ఉద్దేశం ఏంటంటే మన పూర్వమైన జనసేన నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య గారు 19వ తారీఖున పెంచలకోనకి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకోవడం జరిగింది 2022లో. కానీ మన కూటమి ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం అయ్యడం వల్ల నెక్స్ట్ అదేవిధంగా తిరుపతికి కూడా ఓకే ఆయన ఊరు తిరుగుతూ పల్లె తిరుగుతూ పాదయాత్ర చేస్తూ ఏమని హామీ ఇచ్చారు మీకు? అంగన్వాడీ అని ప్రతి ఒక్కరికి జీతాలు ఖచ్చితంగా పక్క రాష్ట్రం కంటే ఈ రాష్ట్రంలో 4,000 రూపాయల లెక్క ఎక్కువ ఇస్తామని నేను. కానీ ఆ రాష్ట్రం కంటే కూడా ఇంకా దిగజారుతనంగా చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగాలని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓకే, నమస్కారాలు. ముఖ్యంగా మన జిల్లా నాయకులు శ్రీనివాసరావు గారికి, సార్ గారికి, మన దినేష్ అన్న గారు, అంటే మనం మురళీ అన్న గారికి, అంటే మన రమేష్ అన్న, మూర్తి సార్ గారికి, బయట ఉంటారు మూర్తి సార్ గారికి, మాకు ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి అన్నగారికి అన్న అందరికీ నమస్కారాలు. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యాలయం పెట్టడము. జనాలు ఏమవుతుంటే మీ పార్టీ పైన కార్యాలయం ఓపెన్ చేయండి. మళ్ళా జనాలు బాగుంది. జనసేన పార్టీ అంటే బాగా పేదల పార్టీ అనే తెలుసు. కానీ జనాలకు పోతే రైతులు, ముఖ్యంగా రైతులు అయితే ప్రతి గ్రామం ప్రతి తెచ్చేసినాం, ప్రతి గడప తెచ్చేసినాం. ప్రతి ఒక్కరు అన్నగా ఇది ఖచ్చితంగా మీరు జనసేన పార్టీ టికెట్ మీరు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకే మద్దతు ఉంటుంది, మీకే ఉండదని చెప్తే ఈ విధంగా కావాలని అందువల్ల పెట్టడము, కార్యాలయం పెట్టడము. ఆ త్వరలో ఆ టికెట్ కూడా కన్ఫర్మ్ చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే జనాల్లో బాగుంది. రైతులు, ముఖ్యంగా రైతులు అయితేమి, మన ఉద్యోగస్తులు అయితేమి ప్రతి ఒక్కరు పూర్తిగా మద్దతు అయితే జనసేన పార్టీకి అయితే మద్దతు ఉంది. అందువల్లనే ఇప్పుడు ఆ పార్టీ కార్యాలయం పెట్టడము. త్వరలో కూడా మాకు జనసేన టికెట్ కూడా వస్తాయని ఆశిస్తూ జనాలకి పోతానన్నాం. కానీ జనాలు మాత్రం ఖచ్చితంగా టికెట్ తెచ్చుకోండి, ఖచ్చితంగా రావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా ఉంది జనం. అందువల్ల ఈ పార్టీ కార్యాలయం మన సోదరులందరినీ మన పార్టీ నాయకులందరినీ పిలుచుకొని ఐక్యం చేస్తుంది. నమస్కారం. ఇవాళ కోమామిళ్ళ మండలంలో టౌన్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, దానికి పూనుకున్నటువంటి లక్ష్మయ్య, అలాగే కోర్మామిళ్ళ నాయకులైనటువంటి నందకిషోర్, అలాగే మా బద్వేలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బసివి రమేష్, వీళ్ళందరినీ కూడా నేను మనపూర్వకంగా అభినందిస్తున్నాను. జనసేన పార్టీ తరఫున కూడా మేము ఇది ఒక మంచి ముందడుగుగా భావిస్తున్నాం. ఎందుకంటే
ఇవాళ రాష్ట్రంలో అరాచకమైన అన్యాయమైన అవినీతి పాలన నడుస్తోంది. ఇటువంటి పాలనని మన రాష్ట్రమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు, కనలేదు, వినలేదు. ఇటువంటి పాలనను వెంటనే గద్దె దింపడానికి మా నాయకులు 2021లో ఇప్పటం ఆవిర్భావ సభలో ఏదైతే చెప్పారో ప్రతిపక్ష ఓటు చేరనివ్వను, తప్పనిసరిగా జగన్ రెడ్డిని గద్దె దింపేంత వరకు విశ్రమించను అని చెప్పినటువంటి ఆ మాట ఆయన కట్టుబడి ఇవాళ ఇప్పటికి కూడా రాష్ట్రంలో అంతా ఒకే విధమైనటువంటి ఒక భావనని, ఒక పోరాటాన్ని తీసుకొచ్చారు మా నాయకుడు. ఈ యొక్క పోరాటంలో భాగంగానే చంద్రబాబు గారితో కలిసి ఈ పొత్తును ఏర్పరచుకున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ పొత్తు యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం మొదటిగా జగన్ రెడ్డిని గద్దె దింపడం. ఇటువంటి ఆర్థిక ఉగ్రవాది, అలాగే చేత కాని దద్దమ్మ పరిపాలన, ఎటువంటి పరిపాలన అనుభవం లేని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రిని, ఎందుకంటే సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని. ఎటువంటి అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాల పేరుతో బట్టలు నొక్కుతూ మన డబ్బును మనకే వేస్తూ మళ్ళీ అప్పులు తీసుకొస్తూ ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రిది. అదేవిధంగా